సాధారణంగా మనకి అమావాస్య రోజున మనం ఏమీ చెయ్యం. ఈసారి కూడా జ్యేష్ఠ మాసంలో రేపు మే 16వ తారీఖున మనకి అమావాస్య వస్తుంది. ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా ప్రత్యేకమైంది. దీంట్లో విశేషాలు ఏంటి అని చాలామంది ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు. అయితే జ్యేష్ఠ అమావాస్యకి ప్రత్యేకత ఏమిటంటే శని పుట్టినరోజు కూడా అవాళే వచ్చింది. అదేదో అంటారే, అసలే కోమలి అందునా గర్భవతి అంటారు. అలాగే అసలే అమావాస్య, ఇంకా దాంట్లో శని పుట్టినరోజు. అంటే ఈ రెండింటిని మనము కొంచెం విపరీతార్థంలో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, అమావాస్య అంటే చీకటి, శని అంటే మందగమనం. ఈ రెండు కూడా మన పురోగమనానికి కొంచెం అడ్డుదగులుతాయి కనుక మనం ఈ రెండింటిని అలా చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ నిజానికి అమావాస్య రోజున మనము దీపావళి అమావాస్యకి లక్ష్మీ పూజ చేసుకుంటాం కదండి. అప్పుడు అమావాస్య మనకు అడ్డు రాదు. కాకపోతే దీపావళి ప్రతి నెల రాదు కనుక ప్రతి నెలలో వచ్చే అమావాస్యని మనము అంత చెడుగా ఏమీ పరిగణించక్కర్లేదు. కాకపోతే సాధారణంగా వాళ్ళ పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టుకోరు, శుభకార్యాలు మొదలు పెట్టరు. కాకపోతే ఈ జ్యేష్ఠ అమావాస్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు ఈ అమావాస్య రోజున చక్కగా శనిదేవుడి గుడికి వెళ్ళి, అంటే నవగ్రహాల గుడికి వెళ్ళి శనిదేవతని బాగా ప్రార్థించి తైలాభిషేకం చేసినట్టయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. చక్కగా రావలసిన డబ్బంతా కూడా చేతికి అందుతుంది. తరువాత స్త్రీలందరికీ కూడా ఈ అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం అని ఒకటి ఉంటుంది. ఆ వట సావిత్రి వ్రతం చేసుకుంటే సంసారం చక్కగా, అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా దాంపత్యం కానీ సంతానం కానీ చాలా అభివృద్ధిలోకి వచ్చి హాయిగా ముందుకెళ్తారు. దీని తర్వాత అమావాస్య రోజున అందరికీ తెలిసిన విషయమేది, పితృపక్షాలు ఉంటాయి. అంటే పితృదేవతలకి పిండ తర్పణం చేస్తారు కదా అమావాస్యకి. ఈ జ్యేష్ఠంలో వచ్చేటువంటి అమావాస్యకి పితృతర్పణాలు చేయటం చాలా ముఖ్యం. వీటన్నిటి తర్వాత అమావాస్య రోజున చాలామంది ఏం పూజలు చేయాలి, ఏం పూజలు చేయకూడదు అంటారు. ఈసారి శని జయంతి కూడా వస్తోంది కనుక మనము సూర్య భగవాను బాగా ప్రార్థించినట్టయితే శనిదేవత యొక్క మందగమనం కానీ శనిదేవత యొక్క ప్రభావం కానీ మన మీద తక్కువ ఉంటుంది. ఎందుకంటే జపాకుసుమ సంకాస్యం కాశ్యపేయం మహాదుత్యం తమోరిం సర్వపాపగ్రం ప్రణతోస్మి దివాకరం. ఇది సూర్యుడి యొక్క నవగ్రహాలు ఇతని స్తోత్రం. ఇతడు సూర్యుడికి పుత్రుడు, సూర్యపుత్రుడు కనుక సూర్యపుత్రుడు మనకేమీ హాని చేయకూడదంటే తండ్రిని ప్రార్థిస్తే చాలు. తండ్రి అయిన సూర్యుడిని మనం జపం చేసుకుంటే సూర్యుడు ఆరోగ్యానికి అన్ని విషయాల్లో అభివృద్ధికి కూడా కారకుడు కనుక సూర్యుడిని బాగా స్తుతి చేయాలి. సో అమావాస్య రోజున శని జయంతి అవ్వటం, ప్రధానంగా చెప్పుకుంటే మాత్రం శనిగ్రహ దేవతకి తైలాభిషేకము, సూర్యస్థుతి ఈ రెండు చేసుకోవటం వల్ల మనము శని ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇంకా అమావాస్య గురించి చెప్పుకోవాలంటే ఒకటి రెండు విషయాలు ప్రధానంగా మనం చెప్పుకోవాలండి. ఎవరైనా కనుక గర్భవతులు అవుతే కనుక అమావాస్య రోజున కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వాళ్ళు. ఎందుకని అంటే బయటికి వెళ్ళినప్పుడు తొక్కకూడనివి తొక్కేవి, దాటకూడనివి దాటేవి కొన్ని ఉంటూ ఉంటాయి. రోడ్ల మీద కూడా పడేస్తూ ఉంటారు. ఏదో కొన్ని ఎర్రటి ముద్దలని ఇవని అవని కొన్ని 4 రోడ్ల మధ్యలో కూడా పెడుతూ ఉంటారు దాటేటప్పుడు. ఇవన్నీ గర్భవతులు ఎవరైనా దాటినప్పుడు గర్భంలో ఉన్న శిశువుకి ఈ సోకకూడని చెడంతా కూడా సోకుతుంది. అంటే దుష్టత్వం ఏదైతే రోడ్ల మీద కానీ వ్యక్తుల్లో కానీ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఉంటే గర్భవతుల్ని తొందరగా బయటికి రద్దంటారు. కారణం ఏంటంటే తొక్కకూడని పదార్థాలు ఏమన్నా తొక్కితే కనుక, అంటే దిష్టి తీసి పారేసి రోడ్ల మీద పడేస్తూ ఉంటారు కొంతమంది. ఆ దిష్టి అంతా తొక్కిన వాళ్ళకి పోవాలనేటువంటి ఒక అపకార బుద్ధితో అలా చేసే జనాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా రోడ్లు చూసి దాటాలి. తొక్కకూడనివి తొక్కకూడదు గర్భవతులు. అలా పొరపాటును చేసినట్టయితే మాత్రం ఆ గర్భంలో ఉన్న శిశువుకి ఆ చెడు ప్రభావం అంతా సోకుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లలు పుట్టిన తర్వాత పాలు తాగటం మానేస్తారు. కొంచెం పెద్దవాళ్ళు అయితే అన్నప్రాసన అవుతుంది కానీ అన్నం మాత్రం తినరు. ఏమిటి అని ఆలోచిస్తే గర్భంలో ఉన్నప్పుడే ఈ శిశువుకి దిష్టి తగిలిందనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న రెమెడీ అండి. ఒక 1/4 కిలో అన్నం వండి, ఒక ముద్దలో పసుపు, ఒక ముద్దలో కుంకుమ, ఒక ముద్దలో మాత్రం నల్లని బొగ్గులని పొడి చేసి
ఆ నల్లటి ముద్ద కూడా ఒకటి తయారు చేయాలి. అంటే పసుపు ముద్ద, కుంకుమ ముద్ద, బొగ్గు పొడితో చేసినటువంటి ఒక అన్నపు ముద్ద. ఈ 3 ముద్దలని కూడా తయారు చేసి ఒక పక్కన పెట్టి ఆ శిశువుకి బాగా దిష్టి తీసేయాలి. తర్వాత తల్లి కూడా రోజు బాలింతరాలకి రోజు అన్నం పెడతారు కదండి, ఆ అన్నం పెట్టే మొదటి ముద్దని తీసేసి మంచం కింద పెడితే ఈ గర్భస్థంలో ఉన్నటువంటి శిశువుకి తగిలిన దిష్టి, చెడు ప్రభావము, దుష్టగ్రహాల ప్రభావం అంతా కూడా అతడు జన్మించిన తర్వాత ఆ ప్రభావం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడు పాలు తాగకపోవటం, అన్నం తినకపోవటం తగ్గి కొంచెం ఆ దుష్ట శక్తులన్నీ ఆ కింద ఉన్నట్టు మంచం కింద ఉన్నటువంటి ఆ పిండాన్ని తినేసి వెళ్ళిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్న మాట అండి ఇది. మనం మామూలుగా ఆశాపోసే కబుర్లు చెప్పుకోవడం కాదు. శాస్త్రం ఏం చెప్తుందంటే గర్భస్థ శిశువుకి తగిలినటువంటి దుష్ట ప్రభావాన్ని నివారించాలంటే బాలింతరాలు తినే అన్నంలో మొదటి ముద్దని ఆమె పడుకున్న మంచం కింద పెడితే ఆ దుష్టగ్రహాలు వచ్చేసి ఆ అన్నాన్ని తినేసి శిశువుని వదిలేస్తాయి. అప్పుడు శిశువు ఆరోగ్యవంతంగా చక్కగా కడుపు నిండా పాలు తాగి హాయిగా పడుకుంటాడు. తర్వాత అన్నం కూడా కడుపు నిండా తిని సుఖంగా నవ్వుతూ కనిపిస్తాడు. ఇదండి అమావాస్య రోజున చేయకూడనివి చేసేవి. వట సావిత్రి వ్రతం చేసుకోండి, జపాలు తపాలు చేసుకోండి, శనిదేవుణ్ణి ప్రార్థించండి. శుభం భూయాత్.